సెయింట్ అల్ఫోన్సస్ హై స్కూల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులందరినీ దేవుడు దీవించాలని, పరీక్షల్లో మంచి జ్ఞానాన్ని ప్రసాదించి విజయవంతంగా పరీక్షల్లో పాస్ అవ్వాలని ఈ ఆరాధనలో సమర్పించువారు. బిల్లు, ఆకాష్, చరణ్ తేజ, ధీరజ్, జశ్వంత్ కుమార్, మనీష్ కుమార్, పవన్, రిషిరాజ్, విష్ణురాజు, యతిన్ రాజ్, యువరాజ్, చరణ్ కుమార్, ఎస్ దుర్గాప్రసాద్, హేమంత్ బాబు, ఎండి అమన్, బృందావని, హన్సిక, హరిణి, జ్యోతిక, లలితాశ్రీ, మీనాక్షి, ప్రియాంక, సాహితి, స్నేహ, ఉషాసాయి, వైష్ణవిదేవి, ఎండి అహ్మద్ అలీ, సయ్యద్ హమీద్ ఉద్దీన్, సయ్యద్ అదిల్, స్వాతి రేస్, వన్ డానియల్ పిటా, సాదియా రషీద్, వి రుచా, టి పూజిత, పి మైథిలి, మోహిత్ కుమార్, ఎండి మహేక్, ఎండి ఫహేద్, అల్హాస్, ఎండి ఆదిల్, మిర్జా సర్ఫరాజ్ అలీ బేగ్, ఎండి మొయిజుద్దీన్, మెహ్విజ్ ఫాతిమా, మహేందర్ బందారి, సుసాన్నా ఫ్రాన్సిస్, జెనిఫర్, క్యాథరిన్ బెండిక్, అర్మన్ రౌత్, అలన్ సంతోష్, అబ్దుల్ మలిక్, లైబా ఫరూఖీ, బి అక్షయ, వి అక్షిత్, అలెక్స్ బర్నబాస్, జె ఆండ్రూ, టి నందిని, నిఖిల్ దాస్, ప్రణీత, రితిక, సాగరిక, సుందరమేరి, సహనా బేగం, వేదవర్షిణి, అదీనా, సుకన్య, సయ్యద్ అనినా బేను, జియా జైనర్, ఎండి ఇమ్రాన్, వి తేజస్, బి హన్సిక, సుప్రియ, హిమాశ్రీ, సబా ఇమ్రాన్, ఇస్మా ఖాతూన్, అస్ఫియా ఫాతిమా, హిమా, తహ్నీన్ ఫాతిమా. మరియు సెయింట్ జేవియర్స్ హై స్కూల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులందరినీ దేవుడు దీవించాలని, పరీక్షల్లో మంచి జ్ఞానాన్ని ప్రసాదించి విజయవంతంగా పరీక్షల్లో పాస్ అవ్వాలని ఈ ఆరాధనలో సమర్పించువారు. ఎండి పసుమయ్య, కె పూజ, ఎం అనుష, ఎస్ అఖిలేష్, ఎండి జాహిర్, ఎస్ భార్గవి, సిహెచ్ దివ్య, ఎండి రెహాన్, ముంతాజ్ బేగం, జి సింధుజ, ఎం కీర్తన, ఎన్ నందీశ్వర్ గౌడ్, జువేరియా బేగం, సిహెచ్ అఖిల్, రెహాన్ ఖాన్, అజ్రా బేగం, పి నిఖిత, ఏ అనుష, ఎం అనుష, జెబా అఫ్రిన్, వి మేఘన, డి శివరాజ్, బి నేహా, వి అలేఖ్య, ఫరీన్ బేగం, వి మనోజ్, నిహారిక, కె వరుణ్ రాజు, ఎల్ సుందర్ సాయి, కె హారిత, ఎన్ శ్రీకాంత్, ఎండి వాహిం, జి సౌమ్య, ఎస్కే నిఖిల్, సానియా మిర్జా, కె అక్షిత్, కె హరివరన్, కెనడి, జువేరియా బేగం, నెనమియాస్. మరియు సెయింట్ ఆన్ స్కూల్ టీచర్స్ విద్యార్థులందరినీ దేవుడు దీవించాలని ఈ ఆరాధనలో ప్రార్థించుదాం. మరి ముఖ్యంగా పరీక్షలు రాస్తున్న విద్యార్థులందరినీ మరియు టీచర్స్ని దేవాది దేవుడు దీవించాలని ఈ ఆరాధనలో సమర్పిస్తున్నాము. స్తుతి సింహాసనాసీనుడా, అత్యున్నత ప్రేమామయుడా, స్తుతి సింహాసనాసీనుడా, అత్యున్నత ప్రేమామయుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్తా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్తా, బలవంతుడగు దేవా, నిత్యుడగు తండ్రి, బల
స్తుతి సింహాసనాసీనుడా అత్యున్నత ప్రేమామయుడా స్తుతి సింహాసనాసీనుడా అత్యున్నత ప్రేమామయుడా అందరూ కూడా మోకరించండి, చేతుల పైకి లేపి మన మధ్యలో ఉన్నటువంటి ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. ఇది సప్రసాద ఆరాధనలో పాలు పంచుకుని ఉన్న మనందరినీ దీవించమని ప్రార్థన చేద్దాం. అలాగే అనేక వ్యాధులతో, బాధలతో, సమస్యలతో బాధపడుతున్న వారికి స్వస్థతను, విడుదలను దయచేయమని ప్రార్థన చేద్దాం. ఈరోజు ప్రత్యేకంగా పరీక్షలు రాస్తున్నటువంటి మన బిడ్డలందరికీ బంగారు భవిష్యత్తును దయచేయమని, మంచి జ్ఞానమును, బుద్ధిని దయచేయమని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రములు కలుగునుగాక. పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రము కలుగునుగాక. పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రము కలుగునుగాక. సహోదరులారా, అందరికీ హృదయం మీద చేయి పెట్టుకుని దివ్య సప్రసాదములో ఉన్నటువంటి పరమ వైద్యుడైనటువంటి దేవుని మన హృదయంలోనికి ఆహ్వానిద్దాం. ఈరోజు మన యొక్క గృహాలను దేవుని ఆలయాలుగా మార్చమని ప్రార్థన చేద్దాం. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కలిసి ప్రార్థిస్తారో, నా నామములో చేరి ఏకీభవించి ప్రార్థిస్తారో అక్కడ నేను ఉంటానని పలికినటువంటి ప్రభా స్తోత్రం. ఈరోజు దివ్య సప్రసాద ఆరాధనలో ఈమె బిడ్డలందరూ కూడా ఏకీభవించి ఒకే మనసుతో, ఒకే ఆత్మతో మేము ఆరాధిస్తూ ఉండగా, మేము మహిమపరుస్తూ ఉండగా ప్రభా, మీ అమూల్యమైన దీవెనలన్నీ బిడ్డల మీద కుమ్మరించండి దేవా. మీ ఆత్మతో ఈ బిడ్డలందరినీ అభిషేకించండి ప్రభా. ప్రతి రోగము నుండి, ప్రతి బాధ నుండి, ప్రతి భయము నుండి, ప్రతి ఆందోళన నుండి ఈ బిడ్డలందరికీ విడుదలను దయచేయండి దేవా. ఓ దివ్య సప్రసాదములో ఉన్న ప్రభా, మీకు స్తోత్రమయ్యా. ఈరోజు ఎంతో మంది ఎన్నో ఉద్దేశాలతో దివ్య సప్రసాద ఆరాధనలో పాలు పంచుకుని ఉన్నారు ప్రభా. ఈ బిడ్డలందరి యొక్క మనవులను ఆలకించమని, సమస్యలు తొలగించమని, కొరతలను తొలగించమని, ఏ ఉద్దేశాలతో ఈ దివ్య సప్రసాద ఆరాధనలో పాలు పంచుకుంటున్నారో ఆ ఉద్దేశాలన్నీ కూడా మీ నామములో ప్రభా ఈ బిడ్డలకు ప్రసాదించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా రెండు చేతులు హృదయం మీద పెట్టుకుని ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. అందరూ కూడా ఏకీభవించి నాతో ఈ ప్రార్థనను చెప్పండి. ఒకే మనస్సుతో ప్రభువును స్తుతిద్దాం, ఒకే మనస్సుతో ప్రభువును ఆరాధిద్దాం. ఒకే మనస్సుతో ఆ ప్రభువును ఆరాధిస్తూ మనలో ఉన్నటువంటి వ్యాధి బాధల నుండి, సమస్యల నుండి, ఇబ్బందుల నుండి, ఒడిదుడుకుల నుండి విజయాన్ని మనం పొందుకుందాం. ప్రార్థన చేద్దాం. యేసయ్యా,
యేసయ్యా 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 నీకే స్తుతి నీకే స్తుతి నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే మహిమ నీకే మహిమ నీకే స్తోత్రమయ్యా నీకే స్తోత్రమయ్యా దివ్య సప్రసాదములో ఉన్న దివ్య ప్రసాదములో ఉన్న ఓ పరమ వైద్యుడు అయిన దేవా ఓ పరమ వైద్యుడు అయిన దేవా మాలో ఉన్న రోగములను మానసిక శారీరక రోగముల నుండి విడుదల దయచేయండి కుటుంబ సమస్యల నుండి విడుదల దయచేయండి దుష్ట శక్తుల నుండి విడుదల దయచేయండి యేసయ్యా యేసయ్యా నడినెత్తి నుంచి అరికాళ్ళ వరకు అభిషేకించండి మీ ఆత్మతో నింపండి మీ శక్తితో బలపరచండి అనేక రోగాల నుండి సమస్యల నుండి ఇబ్బందుల నుండి విడుదల దయచేయండి స్వస్థతను దయచేయండి యేసయ్యా నాలో ఉన్న చెడు అలవాట్లను తొలగించండి శారీరకపు కోరికలను తొలగించండి ఇహలోకపు ఆలోచనలను తొలగించండి యేసయ్యా ప్రతిరోజు నా కళ్ళ ద్వారా నాలుక ద్వారా చేతుల ద్వారా అనేక పాపాలు చేయుచున్నాను వాటి నుండి నాకు విడుదల దయచేయండి యేసయ్యా నీకే స్తుతి నీకే మహిమ యేసయ్యా దివ్య సప్రసాదములో ఆరాధనలో పాలు పంచుకొని ఉన్న ప్రతి బిడ్డను దీవించండి వారిలో ఉన్న ప్రతి రోగమును తొలగించండి ప్రతి కుటుంబ సమస్య నుండి విడుదల దయచేయండి యేసయ్యా నీకే స్తుతి నీకే ఆరాధన యేసయ్యా పరీక్షలు రాస్తున్న బిడ్డలకు మంచి జ్ఞానాన్ని దయచేయండి తెలివితేటలను జ్ఞాపక శక్తిని దయచేయండి యేసయ్యా నీకే ఆరాధన నీకే మహిమ యేసయ్యా యవనస్తులను మీకు సమర్పిస్తున్నాను వివాహం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను మీకు సమర్పిస్తున్నాను సంతానము కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను మీకు సమర్పిస్తున్నాను విదేశాలకు వెళ్ళడానికి వీసాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను మీకు సమర్పిస్తున్నాను వీసాల కొరకు ప్రయత్నిస్తున్న ప్రతి బిడ్డను మీకు సమర్పిస్తూ ఉన్నాను యేసయ్యా నీకే స్తుతి నీకే ఆరాధన నీకే మహిమ యేసయ్యా చదువు పూర్తయి ఉద్యోగము కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను మీకు సమర్పిస్తున్నాము యేసయ్యా వారికి మంచి మార్గాన్ని చూపించండి యేసయ్యా వారిలో ఉన్న భయము నుండి బాధల నుండి సమస్యల నుండి విడుదల దయచేయండి యేసయ్యా నీకే స్తుతి నీకే ఆరాధన నీకే మహిమ యేసయ్యా నేను మోకరించి నా గృహములో ప్రార్థిస్తూ ఉండగా నా గృహాన్ని నీ ఆలయంగా మార్చివేయండి హల్లెలూయా 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 అందరం కూడా మన ప్రత్యేక తలంపుల కొరకు ఒక దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం అనేక రోగాల నుండి విడుదల దయచేయమని క్యాన్సర్ నుండి కరోనా వ్యాధి నుండి అనేక రోగాల నుండి అనేక సమస్యల నుండి వివిధ సప్రసాద ఆరాధనలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డకు స్వస్థతను దయచేయమని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం హల్లెలూయా 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 హల్లెలూయా
ఆరాధనా ప్రభు ఆరాధనా ఆరాధనా ప్రభు ఆరాధనా. ఆరాధనా యేసు ఆరాధనా ఆరాధనా యేసు ఆరాధనా ఆరాధనా ప్రభు ఆరాధనా ఆరాధనా యేసు ఆరాధనా. హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా 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 హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా. యేసయ్యా, ఈ దివ్య సప్రసాద ఆరాధనలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను కూడా దీవించండి ప్రభువా. ప్రతి రోగముతో, ప్రతి బాధతో, ప్రతి సమస్యతో, అనేక ఇబ్బందులతో, ఆటంకాలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను కూడా దీవించి తాకి స్వస్థపరచమని వేడుకుంటున్నా. వారిలో ఉన్న ప్రతి రోగము నుండి, భయము నుండి, ఆందోళన నుండి, వేదన నుండి విడుదల దయచేయమని వేడుకుంటున్నాం. ఆ గొప్ప దేవుని ఆరాధిస్తూ ఉండగా ఆ గొప్ప దేవుని యొక్క గొప్ప కార్యాలు మన జీవితంలో జరుగునుగాక. ఆ పరమ వైద్యుడు మనల్ని తాకి స్వస్థపరుస్తూ ఉండగా మనలో ఉన్నటువంటి లోకపు తలంపుల నుండి, లోకపు వ్యాధుల నుండి, భయంకరమైన పరిస్థితుల నుండి, ఆర్థిక అనారోగ్య సమస్యల నుండి సంపూర్ణ విడుదల మనకు కలుగునుగాక. విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. దీవించవా యేసు దీవించవా నీ హస్తంతో మమ్ము దీవించవా దీవించవా మమ్ము దీవించవా దీవించవా మమ్ము దీవించవా. అభిషేకించు మమ్ము అభిషేకించు నీ ఆత్మతో మమ్ము అభిషేకించు అభిషేకించు మమ్ము అభిషేకించు నీ ఆత్మతో మమ్ము అభిషేకించు. హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా. యేసయ్యా, మా ప్రార్థన ఆలకించండి దేవా. యేసయ్యా, మాలో ఉన్న వ్యాధి బాధలను తొలగించండి యేసయ్యా. యేసయ్యా, మేము పోగొట్టుకున్నవన్నీ కూడా తిరిగి పొందుకునే మహాకృపను మాకు దయచేయండి ప్రభువా. యేసయ్యా, నడిపించండి అయ్యా మీ మార్గములో, పోషించండి అయ్యా మీ వాక్కుతో. ఈ ఆరాధనలో పాలు పంచుకున్న మమ్మందరినీ కూడా మీ ఆత్మతో అభిషేకించి మీ వాక్కుతో ప్రభువా మాతో మాట్లాడమని వేడుకుంటున్నాం. ఈ వాక్కుతో ప్రభువా మమ్ము పోషించమని వేడుకుంటున్నాం. ఈ వాక్కులో శక్తి ఉన్నదయ్యా, ఈ వాక్కులో స్వస్థత ఉన్నదయ్యా, ఈ వాక్కులో పరిశుద్ధాత్మ అభిషేకం ఉన్నదయ్యా. అభిషేకముతో మమ్ము అభిషేకించండి దేవా అని గొప్ప దేవుని వేడుకుందాం. మాట్లాడవా మాతో మాట్లాడవా నీ వాక్కుతో మాతో మాట్లాడవా మాట్లాడవా మాతో మాట్లాడవా స్తోత్రం. నీ వాక్కుతో మాతో మాట్లాడవా మాట్లాడవా యేసు
వాక్కుతో మాతో మాట్లాడవా, మాట్లాడవా, మాతో మాట్లాడవా, నీ వాక్కుతో మాతో మాట్లాడవా. హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా, ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా, హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా, స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా. యేసయ్యా నడిపించయ్యా మీ మార్గంలో, యేసయ్యా మీ ఆత్మతో అభిషేకించండి అయ్యా, ఆమేన్. యేసయ్యా మీ శక్తితో మమ్మల్ని స్వస్థపరచండి అయ్యా, ఆమేన్. యేసయ్యా మీకు స్తుతి. చప్పట్లు కొడుతూ ఆ గొప్ప దేవుని బలపరచమని వేడుకుందాం, నడిపించమని వేడుకుందాం, ఆమేన్. పోషించమని వేడుకుందాం, ఆమేన్. తన బిడ్డలుగా ఆశీర్వదించమని వేడుకుందాం, ఆమేన్. తన బిడ్డలుగా అభిషేకించమని ప్రార్థన చేద్దాం. ఆమేన్. యేసయ్యా ఇప్పుడు నా ప్రతి బిడ్డను మీ నామములో దీవించండి ప్రభు, ఆమేన్. ఇప్పుడు నా ప్రతి బిడ్డతో మాట్లాడండి యేసయ్యా, ఆమేన్. ఇప్పుడు నా ప్రతి బిడ్డను మీరు చేయి బట్టి నడిపించండి ప్రభు, ఆమేన్. మీ వాక్కుతో పోషించండి ప్రభు. ఆమేన్. నడిపించవా యేసు నడిపించవా, నీ మార్గంలో మమ్ము నడిపించవా, నడిపించవా, మమ్ము నడిపించవా, స్తోత్రం. నీ మార్గంలో మమ్ము నడిపించవా. పోషించవా యేసు పోషించవా, ఆమేన్. నీ వాక్కుతో మమ్ము పోషించవా, పోషించవా, మమ్ము పోషించవా, నీ వాక్కుతో మమ్ము పోషించవా. హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా, ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా, హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా, స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా, హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా, హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా. చప్పట్లతో. హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా, 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 హల్లెలూయా 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 హల్లెలూయా
ఆరాధన ఓ యేసయ్యా తండ్రి ప్రసాదములో ఉన్న తండ్రి స్తోత్రమయ్యా. నాలో ఉన్నటువంటి ప్రతి పాపమును శాపమును తొలగించి దేవా, నాలో ఉన్నటువంటి భయాన్ని ఆందోళన తొలగించండి దేవా, నాలో ఉన్నటువంటి అనారోగ్యాన్ని తొలగించండి దేవా. నా కుటుంబ పరిస్థితిని మీకు సమర్పిస్తున్నామయ్యా. ప్రతిరోజు గొడవలు, కొట్లాటలు, ఒకరినొకరు దూషించుకోవటం, శాంతి సమాధానం లేకుండా జీవిస్తున్నాము తండ్రి. ఈ దివ్య సప్రసాద ఆరాధనలో నన్ను నా కుటుంబాన్ని దీవించడానికి మరొక్కసారి మా మధ్యలోనికి వేంచేసిన దేవా మీకు స్తోత్రమయ్యా. స్తోత్రం తండ్రి. నేను వాక్యము ద్వారా సెలవిస్తున్నారు. భారముచే అలసి సొలసి ఉన్న ఓ సమస్త జనులారా నా యుద్ధకు రండి, మీకు విశ్రాంతిని ఇస్తానని పలుకుతున్న దేవా స్తోత్రమయ్యా. స్తోత్రం దేవా. అనేక రకరకాల భారాలతో బాధపడుతున్నాను దేవా, అనేకమైనటువంటి సమస్యలతో బాధపడుతున్నాను దేవా, అనేకమైనటువంటి ఆర్థిక ఇబ్బందులతో భయపడుతున్నాను ప్రభువా. జీవితం ముందుకు వెళ్ళటం చాలా కష్టమైపోతుంది దేవా. మనుషులను ఆశ్రయించాను, మనుషుల సహాయాన్ని కోరాను, అయినా కూడా ఎలాంటి ప్రయోజనము లేకుండా నిస్సహాయ స్థితిలో నేను నిలిచి ఉన్నాను దేవా. యేసయ్యా, నేను పాపినని, దోషినని నా పట్ల చీదరించుకోక నీ మంచి మనస్సుతో, నీ మంచి గుణముతో నన్ను ఆశీర్వదించు ప్రభా, నన్ను ఆశీర్వదించు ప్రభా, ఆమేన్. నన్ను దీవించండి ప్రభా. దీవించండి దేవా. ఆ గొప్ప దేవుని అడిగి వేడుకుందాం. స్తోత్రం. ప్రియ సహోదరులారా, ఇక్కడున్నటువంటి మనందరికీ ఏదో ఒక బాధ ఉంది, ఏదో ఒక సమస్య ఉంది, ఏదో ఒక ఇబ్బంది ఉంది, ఏదో ఒక భయము ఉంది, ఏదో ఒక తలంపు ఉంది. ఎన్నెన్నో నెరవేరినటువంటి కార్యాలు ఎన్నెన్నో ఉన్నాయి. ఈరోజు మీ ముందు, నా ముందు ఉన్నటువంటి దేవుడు మామూలు దేవుడు కాదు ప్రియ సహోదరులారా. ఎంతో శక్తి కలిగినటువంటి దేవుడు. ఆయన ఒక్క మాట పలికితేనే అసాధ్యమైన కార్యాలు సాధ్యం చేసే దేవుడు. ఆమేన్. మరణించిన వారు జీవముతో లేస్తూ ఉన్నారు. స్తోత్రమయ్యా. అలాంటి గొప్ప దేవుడు మన మధ్యలో ఉన్నాడు. నీ హృదయ భారాన్ని విప్పి అడుగు. స్తోత్రం. ఏం కావాలని వచ్చావో, ఈరోజు దివ్య సప్రసాద ఆరాధన ద్వారా ఏం పొందుకోవాలనుకుంటున్నావో ఆ స్తోత్రం. ప్రభువును అడుగు బిడ్డ. నీ కుటుంబ పరిస్థితిని సమర్పించాలనుకుంటున్నావా? నీ భర్తను, నీ భార్యను, నీ బిడ్డలను ఈ ఆరాధనలో సమర్పించు. ఒక్కొక్కరిలో ఉన్నటువంటి బలహీనత ఏమిటో చెప్పు. నీ భర్త తాగి వచ్చి నిన్ను కొడుతూ ఉన్నాడా, తిడుతూ ఉన్నాడా, బాధ్యతగా జీవించటం లేదా? సమర్పించు. నీ భర్తను ప్రభు పాదాల కింద సమర్పించు. నీ బిడ్డల కోసం ప్రార్థన చేయటానికి స్తోత్రమయ్యా. ఈ ఆరాధనలో పాలు పంచుకుంటూ ఉన్నావా? స్తోత్రం. చదువుకుంటున్న నీ బిడ్డ పరీక్షలకు ఎలా రాస్తాడో అని భయంతో ఉన్నావా? సరిగా స్కూల్కి వెళ్ళలేదు, సరిగా కాలేజీకి వెళ్ళలేదు, అటెండెన్స్ సరిగా లేదు, ఎలా రాస్తాడో అని భయముతో ఉన్నావా బిడ్డ? ఈరోజు ప్రత్యేకంగా పరీక్షలు రాస్తున్నటువంటి బిడ్డలందరి కొరకు ఈ ఆరాధనను సమర్పించుకుందాం. అలాగే విదేశాలకు వెళ్ళడానికి సిద్ధపడుతున్న బిడ్డలందరి కొరకు ఈ ఆరాధనలో సమర్పించుకుందాం. స్తోత్రం. అలాగే వివాహము కాబోతున్నటువంటి బిడ్డలందరినీ ఈ ఆరాధనలో సమర్పించుకుందాం. అలాగే మంచి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలందరినీ ఈ ఆరాధనలో సమర్పించుకుందాం. స్తోత్రం. ఇంకా అనేకమైనటువంటి కార్యాలు, బిజినెస్లు ప్రారంభించాలని ఆశపడుతున్న మనందరి ఉద్దేశాలను ఈ ఆరాధనలో సమర్పించుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా,
రోమీయులకు రాసిన లేఖ 8వ అధ్యాయం 28లో ప్రభు పలుకుతున్నాడు, దేవుని ప్రేమించే వారికి, దేవుని చిత్తానుసారము జీవించే వారికి అన్నీ మంచికే జరుగుతాయని. ఆమేన్. ఇప్పుడు వరకు ఈ లోకాన్ని ప్రేమించావా? ఈ లోకంలో మనుషులను ప్రేమించావా? మోసపోయావా బిడ్డ? ఇకనైనా ప్రభు వైపు చూడు, ఆ ప్రభువు మీద ఆధారపడి జీవించు. ప్రభు అంటున్నాడు, నీకు అన్నీ మంచి చేస్తాను అని ప్రభు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, 128వ కీర్తనలో ప్రభు ఈ విధంగా పలుకుతున్నాడు, ప్రభు పట్ల భయభక్తులు చూపుచు అతని మార్గములో నడుచు నరులు ధన్యులు అని ప్రభు తెలియచేస్తున్నాడు. ఇక నుంచి ఈ లోకానికి బానిసలుగా జీవించి ఉంటాం, ఈ లోక వ్యామోహాలకు బానిసలుగా జీవించి ఉంటాం, ఈ లోక వ్యక్తులకు బానిసలుగా జీవించి ఉంటాం. కానీ ప్రభు అంటున్నాడు, నా పట్ల భయభక్తులు చూపుచు నా మార్గములో నడుచు నరుడు ధన్యుడు అని ప్రభు పలుకుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మన బిడ్డలు పరీక్షలు రాస్తూ ఉండగా ఆ బిడ్డలను ప్రభువుకు సమర్పిస్తూ దేవుని యందు భయభక్తులు కలిగి ప్రభు మార్గములో నడిచే బిడ్డలుగా ఆశీర్వదించమని ప్రార్థన చేద్దాం. ఆమేన్. మీ సహోదరి సహోదరులారా, దేవుని యందు భయభక్తులతో జీవిస్తూ ప్రభు మార్గములో నడిచే నరులు గొప్ప కార్యాలు పొందుకుంటున్నారు, అద్భుతమైన కార్యాలు పొందుకుంటున్నారు. 128వ కీర్తనలో 2వ వచనములో మనం చూస్తూ ఉన్నాం, నీ కష్టార్జితమును నీవు అనుభవింతువు, నీవు ఆనందమును అభ్యుదయమును బడియుదువు. చూడు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని మీద ఆధారపడి దేవుని యందు భయభక్తులతో జీవిస్తూ నీ ప్రయత్నం నీవు చేస్తూ ఉన్నప్పుడు, నీ శక్తి కొలది నీవు ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు ప్రభు అంటున్నాడు, నీవు ఎంత అయితే కష్టపడతావో నీ కష్టార్జితాన్ని నీవు అనుభవిస్తావు. ఆమేన్. నీవు ఎలాంటి భయానికి ఆందోళనకు గురి కాక నీవు కష్టపడినంతగా నీవు ఉన్నతమైనటువంటి అభ్యుదయమును పొందుకుంటావు అని ప్రభు పలుకుతున్నాడు. ప్రియ బిడ్డలారా, ఈరోజు పరీక్షలు రాయబోతున్న మన బిడ్డలందరూ కూడా ఎంతో కష్టపడి సంవత్సరం అంతా చదువుకుని ఉంటారు. ఈరోజు ఆ బిడ్డలు కష్టపడినటువంటి కష్టార్జితానికి తగిన బహుమానాన్ని దయచేయమని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. స్తోత్రమయ్యా. ప్రియ సహోదరి సహోదరులారా, కేవలం చదువు ఉంటే మాత్రమే సరిపోదు, దేవుని యొక్క దీవెన కూడా ఉండాలి, దేవుని యొక్క ఆశీర్వాదం కూడా ఉండాలి, దేవుని యొక్క అభిషేకం కూడా మనలో ఉండాలి. దేవుని కృప అలాగే మన యొక్క కష్టం 2 తోడైనప్పుడు దేవుడు మనల్ని ఉన్నతమైనటువంటి స్థాయికి లేవనెత్తుతూ ఉన్నాడు, ఆమేన్. ఉన్నతమైనటువంటి బాటలో మనందరినీ నడిపించబోతున్నాడు. ఆమేన్. ఒక నిమిషం కళ్ళు మూసుకుని నీ కుడి చేతిని పైకి లేపి పరీక్షలు రాస్తున్న మీ ఇంటిలో ఉన్నటువంటి బిడ్డల పేర్లు చెప్పి ప్రభువుకు సమర్పించు. ఎవరెవరైతే పరీక్షలు రాస్తూ ఉన్నారో, ఎవరెవరైతే విదేశాలకు వెళ్ళడానికి సిద్ధపడుతూ ఉన్నారో, ఎవరెవరైతే వివాహాలు చేసుకోవడానికి సిద్ధపడుతూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రభువుకు సమర్పిద్దాం. మంచి భార్యను దయచేయమని, మంచి భర్తను దయచేయమని, ఆమేన్. మంచి వీసాలను దయచేసి మంచి కాలేజీలో సీటును దయచేయమని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. మరి పరీక్షలు మంచిగా రాసి మీ సహోదరులారా ఒక మంచి ఉన్నతమైనటువంటి జీవితానికి బాటను వేసుకునే బంగారు భవిష్యత్తును దయచేయమని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఇంకా చాలామంది వివాహమైంది, ఎంతో కాలమైంది, సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మంచి సంతాన భాగ్యాన్ని ఆ బిడ్డలకు దయచేయమని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. అలాగే మరి భార్యాభర్తల మధ్య గొడవలు, సమస్యలు, అనుమానాలు, అపోహలు, శాంతి సమాధానం లేకుండా జీవిస్తున్న ఆ కుటుంబాలను ప్రభు నామములో కట్టమని ప్రార్థన చేద్దాం. ఆమేన్. 2 చేతులు పైకి లేపి ఈ బిడ్డలందరినీ కూడా ప్రభువు సమర్పిద్దాం. మీరందరి ఉద్దేశాలను ప్రభువు సమర్పిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతించు ఓ పరిశుద్ధాత్మ దేవా, ఈ బిడ్డలందరినీ అభిషేకించండి ప్రభా. ఈ బిడ్డల్లో ఉన్నటువంటి బాధలు, సమస్యలు, ఆటంకాలు అన్ని తొలగించండి ప్రభా. ఈ బిడ్డలు దేని కోసమైతే ఎదురు చూస్తూ ఉన్నారు ప్రభా, దానిలో గొప్ప విజయాన్ని దయచేయమని వేడుకున్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా.
సహోదరి సహోదరులారా, అనారోగ్యముతో బాధపడుతున్న వారికి ఒక శుభవార్త. ఇది విశ్వప్రసాద ఆరాధనలో పాలు పంచుకుంటూ ఉండగా నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు ఈ రోజే ఈ క్షణమే సంపూర్ణ స్వస్థతను ఇవ్వబోతూ ఉన్నాడు. విశ్వసించావా? ఆయన పట్ల నమ్మకము కలిగి ఆయనను ఆరాధించు. ప్రియ సహోదరులారా, ఈరోజు ప్రభువును విశ్వసించే వారికి సమస్తము సాధ్యమే అని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ఆయన పట్ల నమ్మకము విశ్వాసము కలిగిన వారికి సమస్తము సాధ్యమే అని ప్రభువు పలుకుతున్నాడు. ఆయన నామములో మనం ఏమి అడిగినా కూడా అవన్నీ కూడా ప్రసాదిస్తాను అని ఆ దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఎక్కడ కూర్చున్నావో, ఎక్కడ నిలబడి ఉన్నావో, ఎక్కడ మోకరించి ఉన్నావో నీ శరీరాన్ని ఒక్కసారి పరీక్షించుకో. మానవ బలహీనతల ద్వారా, ఈ లోకపు బలహీనతల ద్వారా మనిషి కొన్నిసార్లు అనారోగ్యానికి గురి అవుతూ ఉన్నాడు, అసంతృప్తికి గురి అవుతూ ఉన్నాడు, అస్వస్థతకు గురి అవుతూ ఉన్నాడు. ఈరోజు ఎక్కడెక్కడ నీ గాయాలు ఉన్నాయో, మానసికమైన గాయాలతో బాధపడుతున్నావా? ఎవరో నిన్ను అవమానపరిచారని, లేనిపోని మాటలతో నిన్ను నిందించారు అని, నిన్ను తూలనాడారు అని, నిన్ను లెక్క చేయటం లేదని, నిన్ను మనిషిగానే గుర్తించటం లేదని, ఎంత మేలు చేసినా నీ గురించి చెడుగానే మాట్లాడుతున్నారు అని లోపల కృంగిపోతున్నావా? మానసిక గాయాలకు గురి అవుతూ ఉన్నావా? ఈరోజు నీ గాయాలనెల్లా మాన్పే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. నీ రోగాలనెల్లా తొలగించే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. గొప్ప దేవునికి సమస్తాన్ని సమర్పించు. ఎక్కడెక్కడైతే రోగాలు ఉన్నాయో, ఎక్కడెక్కడైతే బాధలు సమస్యలు ఉన్నాయో, ఎక్కడెక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో, ఆ ఇబ్బందులన్నిటిని కూడా ఈ దివ్య ప్రసాద ఆరాధనలో ప్రభువుకు సమర్పించు. విదేశాల్లో ఉన్నటువంటి నీ బిడ్డల కోసం ప్రార్థన చేయటానికి ఇదిగో ఈ దివ్య ప్రసాద ఆరాధనలో పాలు పంచుకుంటూ ఉన్నావా? ఆ బిడ్డలను ప్రభువుకు సమర్పించు. అక్కడ పని చేస్తున్నటువంటి బిడ్డలు, చదువుకునే బిడ్డలు మంచి ఆరోగ్యముతో దీవించబడాలి అని, అక్కడికి వెళ్ళినటువంటి బిడ్డలు మంచి ఉద్యోగాన్ని సంపాదించుకుని వాళ్ళ కష్టార్జితాన్ని వాళ్ళు అనుభవించాలి అని, వారు ఉన్నతమైన స్థాయిలో చేరాలి అని ఆశపడుతూ ఉన్నావా? 128వ కీర్తన 2వ వచనంలో ప్రభు పలుకుతున్నాడు, నా యందు భయభక్తులు కలిగి జీవించినట్లయితే నీ కష్టార్జితాన్ని నీవు అనుభవిస్తా. నీవు ఎంత కష్టపడతావో దానికి తగిన ఫలితాన్ని నీవు అనుభవించబోతున్నావు. దానికంటే ఉన్నతమైన స్థాయిని నీవు అనుభవించబోతున్నావు. పరీక్షలు రాయబోతున్నావా? ప్రభువుకు సమర్పించు. మంచి జ్ఞానాన్ని దయచేయమని, మంచి భక్తిని దయచేయమని, మంచి విశ్వాసాన్ని దయచేయమని, దృఢ నమ్మకాన్ని దయచేయమని ఆ గొప్ప దేవుని అడుగు. సహోదరులారా, చాలాసార్లు మనం మన తెలివితేటల మీద ఆధారపడుతూ ఉంటాం, మనకున్నటువంటి స్తోమతల మీద ఆధారపడుతూ ఉంటాం. కానీ ప్రియ సహోదరులారా, ఈ లోకంలో మనం ఎంత శక్తి సామర్థ్యాలు ఉన్నా, ఎన్ని తెలివితేటలు ఉన్నా, దేవుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకం లేకపోతే ఏమీ సాధించలేం. ప్రియబిడ్డలారా, ఈరోజు మరి చాలా ఉద్దేశాల కొరకు ప్రార్థన చేయబోతూ ఉన్నాం. వారిలో ముఖ్యంగా పరీక్షలు రాస్తున్నటువంటి బిడ్డలందరినీ కూడా ప్రభువుకు సమర్పించి, ఓ పరిశుద్ధాత్మ దేవా, పరలోకము నుండి దిగి వచ్చి ఇదిగో ఈ బిడ్డలందరినీ మీ జ్ఞానముతో నింపమని, మీ శక్తితో నింపమని, వారిలో ఉన్నటువంటి భయాన్ని తొలగించమని. పరీక్షలు రాగానే మరి విద్యార్థుల్లో రకరకాల భయాలు, అయ్యో ఎలా రాస్తానో, నాకు నేను చదివినటువంటి మరి ప్రశ్నలు వస్తాయో లేదో అని చాలామంది అక్కడికి వెళ్ళగానే క్వశ్చన్ పేపర్ చూడగానే ఎంతో భయానికి, ఆందోళనకు గురి అయిపోతూ వారు చదువుకున్నవన్నీ కూడా మర్చిపోతూ ఉంటారు. ఈరోజు ఈ బిడ్డలందరినీ ఈ పరీక్షలు రాయడానికి సిద్ధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభువుకు సమర్పిద్దాం. ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థన చేయమని ఎంతోమంది బిడ్డలు, విద్యార్థులు కోరి ఉన్నారు. వారి ఉద్దేశాలను కూడా ప్రభువు సమర్పించుకుందాం. ఎంతోమంది ఆరాధనలో మా కోసం ప్రార్థన చేయండి అని సమర్పిస్తూ ఉన్నారు. ఆ బిడ్డలందరినీ కూడా ప్రభువుకు సమర్పిద్దాం. మీ సహోదరులారా, ఎవరెవరి కోసం ప్రార్థన చేయాలనుకుంటున్నావో, ఏ ఉద్దేశాల కొరకు ప్రార్థన చేయాలనుకుంటున్నావో, నీవు హృదయం మీద చేయి పెట్టి ఆ ప్రభువును సమర్పించు, ఆ ప్రభువుకు సమర్పించు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు అభిషేకించబోతున్నాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప కార్యాలతో మనల్ని అభిషేకించబోతున్నాడు. పరమ నుండి పావనాత్మ దిగి రావయ్యా అని ఆ గొప్ప దేవుని, ఆ పరిశుద్ధాత్మ దేవుని ఆహ్వానించుకుంటూ
మన బిడ్డల మీద అభిషేక ఆశీర్వాదాలను కుమ్మరించమని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. జ్ఞానమును బుద్ధిని దైవ భక్తిని విజ్ఞానమును అందరు కూడా చప్పట్లతో పరమ నుండి పావనాత్మ దిగిరావయ్యా, నీదు వరములను ఇవ్వరావయ్యా అని ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. చప్పట్లతో పరమ నుండి పావనాత్మ దిగిరావయ్యా, నీదు వరములు ఇవ్వరావయ్యా. 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 జ్ఞానమును బుద్ధిని దైవ భక్తిని, జ్ఞానమును బుద్ధిని దైవ భక్తిని, జ్ఞానమును బుద్ధిని దైవ భక్తిని, జ్ఞానమును బుద్ధిని దైవ భక్తిని, విజ్ఞానమును ఇవ్వరావయ్యా. విజ్ఞానమును ఇవ్వరావయ్యా. పరమ నుండి పావనాత్మ దిగిరావయ్యా, నీదు వరములు ఇవ్వరావయ్యా. పరమ నుండి పావనాత్మ దిగిరావయ్యా, నీదు వరములు ఇవ్వరావయ్యా. దృఢమును విమర్శను దైవ భయమును, దృఢమును విమర్శను దైవ భయమును, దృఢమును విమర్శను దైవ భయమును, దృఢమును విమర్శను దైవ భయమును, మంచి మనసును ఇవ్వరావయ్యా. మంచి మనసును ఇవ్వరావయ్యా. పరమ నుండి పావనాత్మ దిగిరావయ్యా, నీదు వరములు ఇవ్వరావయ్యా. పరమ నుండి పావనాత్మ దిగిరావయ్యా, నీదు వరములు ఇవ్వరావయ్యా. విశ్వాసాన్ని దయచేయమని, మంచి మనస్సును దయచేయమని, మంచి లక్షణాలను దయచేయమని, ప్రేమను ఓర్పును దయచేయమని, సమాధానమును దయచేయమని, కరుణను దయచేయమని, మంచి నిగ్రహ శక్తిని దయచేయమని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ప్రత్యేకంగా మరి ఈరోజు మరి పరీక్షలు రాస్తున్న బిడ్డలందరిపై పరిశుద్ధాత్మ అభిషేక ఆశీర్వాద వర్షాన్ని కుమ్మరించమని ప్రార్థన చేద్దాం. విదేశాలకు వెళ్ళడానికి సిద్ధపడుతున్న బిడ్డలపై తన ఆత్మను కుమ్మరించమని ప్రార్థన చేద్దాం. విదేశాల్లో ఉన్నటువంటి బిడ్డలకు మంచి ఉద్యోగాన్ని, బంగారు భవిష్యత్తును దయచేయమని ప్రార్థన చేద్దాం. వివాహము కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు మంచి వివాహ సంబంధాలు ఏర్పాటు చేయమని ప్రార్థన చేద్దాం. వివాహాలు ఘనంగా జరిపించమని ప్రార్థన చేద్దాం. అలాగే శాంతి సమాధానం లేకుండా బాధపడుతున్న కుటుంబాలను అభిషేకించమని ప్రార్థన చేద్దాం. వారిని ఐక్యపరచమని ప్రార్థన చేద్దాం. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలను తాకి స్వస్థపరచమని వేడుకుందాం. ఎవరెవరైతే ఆరాధనలో పాలు పంచుకున్నారో ప్రతి కుటుంబము ప్రభు నామములో దీవించబడును గాక. ప్రతి వ్యక్తిలో ఉన్న రోగాలు, బాధలు తొలగిపోవును గాక. వారిలో ఉన్న భయము, ఆందోళన అన్ని కూడా తొలగిపోవును గాక. గొప్ప కార్యాలు కుటుంబంలో జరుగును గాక.
వివరములు అడుగు కరుణను పాలిమిని విగ్రహమును విరక్తత్వము యువరావయ్యా విరక్తము ఇవ్వరావయ్యా పరమ నుండి పావనాత్మ దిగిరావయ్యా స్తోత్రమయ్యా వివరములు యువరావయ్యా పరమ నుండి పావనాత్మ దిగిరావయ్యా నీదు వరములు ఇవ్వరావయ్యా పరమ నుండి పావనాత్మ దిగిరావయ్యా నీదు వరములు యువరావయ్యా పరమ నుండి పావనాత్మ దిగిరావయ్యా నీదు వరములు ఇవ్వరావయ్యా పరమ నుండి పావనాత్మ దిగిరావయ్యా నీదు వరములు యువరావయ్యా పరమ నుండి పావనాత్మ దిగిరావయ్యా అపరిశుద్ధాత్మదేవుని మన హృదయంలోనికి మన గృహంలోనికి ఆహ్వానించుకుందాం. పరమ నుండి పావనాత్మ దిగిరావయ్యా నీదు వరములు ఇవ్వరావయ్యా 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 నీదు వరములు ఇవ్వరావయ్యా నీదు పిల్లలందరినీ కూడా ఆశీర్వదించండి ప్రభా. పరీక్షలు రాస్తూ అనేక విధాలుగా సిద్ధపడుతున్న పిల్లలందరినీ మీకు సమర్పిస్తూ ఉన్నాం. వారిలో ఉన్న భయాన్ని కలిగించండి, వారిలో ఉన్నటువంటి ఒత్తిడిని కలిగించండి, వారిలో ఉన్నటువంటి ప్రార్థనలు కలిగించండి ప్రభా. మంచి జ్ఞాపక శక్తితో దీవించండి, మంచి తెలివితేటలతో ప్రజలు దీవించండి ప్రభా. వారి భవిష్యత్తు బిడ్డలకు దయచేయండి ప్రభా. ఇవ్వరావయ్యా నీదు వరములు ఇవ్వరావయ్యా నీదు వరములు ఇవ్వరావయ్యా హల్లెలూయా 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 మరి కొద్ది రోజుల్లో 10వ తరగతి పరీక్షలు ప్రారంభము కాబోతున్నటువంటి సందర్భంలో పరీక్షలు రాస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా ప్రభువుకు సమర్పిద్దాం. మన కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డను కూడా ప్రభువుకు సమర్పిద్దాం. విద్యాలయాలను ప్రభువుకు సమర్పిద్దాం. ఎంతో కష్టపడి బిడ్డల బంగారు భవిష్యత్తు కొరకు అనేక విధాలుగా తయారు చేసినటువంటి విద్యా సంస్థలను కూడా ప్రభువుకు సమర్పిద్దాం. స్తోత్రమయ్యా దేవుని వాక్కు సెలవిస్తుంది, స్తోత్రం నీవు నా యందు భయభక్తులు కలిగి జీవించినట్లయితే, యేసు నా మార్గంలో నీవు నడుచున్నట్లయితే నీవు ధన్యుడు అని పలుకుతూ ఉన్నా. యేసయ్యా నీ కష్టార్జితాన్ని నీవు అనుభవిస్తావని ప్రభువు పలుకుతూ ఉన్నారు. స్తోత్రమయ్యా నీవు జీవిత కాలమందల్లా నా దీవెనలతో దీవించబడతావని దేవుని వాగ్దానం ఇస్తూ ఉన్నారు. ఆమేన్ నీ బిడ్డలను కనులార చూతూ అని దేవుని వాగ్దానం తెలియజేస్తూ ఉన్నారు. ఆమేన్ నీవు అనేకమైనటువంటి దీవెనలతో జీవిత కాలమందల్లా శాంతి సమాధానముతో ఒక గొప్ప ఉన్నతమైనటువంటి అభ్యుదయమును పొందుకుని జీవిస్తావు అని ఆమేన్ 128వ కీర్తన మనకు తెలియజేస్తూ ఉంది. స్తోత్రమయ్యా యేసయ్యా, ఈ దివ్య ప్రసాద ఆరాధనలు ప్రత్యేకంగా అనేక రకరకాల పరీక్షలకు సిద్ధపడుతున్న విద్యార్థులందరినీ మీకు సమర్పిస్తూ ఉన్నాను. స్తోత్రం స్తోత్రం మరి ముఖ్యముగా
10వ తరగతి పరీక్షలు రాయబోతున్న బిడ్డలందరినీ మీకు సమర్పిస్తున్నా. స్తోత్రం. వారి విద్యా సంస్థలన్నిటిని కూడా మీకు సమర్పిస్తున్నా. యేసయ్యా. ప్రత్యేకంగా ప్రార్థన సహాయాన్ని కోరిన బిడ్డలందరినీ కూడా మీకు సమర్పిస్తున్నా. అవును దేవా. ఈ దివ్య సప్రసాద ఆరాధనలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను మీకు సమర్పిస్తున్నా. స్తోత్రం. అనేక వ్యాధి బాధలతో, సమస్యలతో, ఆటంకాలతో బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డకు విడుదల, స్వస్థతను దయచేయమని సమర్పిస్తున్నా. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, దేవునికి సమస్తము సాధ్యమే. ఆమేన్. ఆయన మీద ఆధారపడి జీవించే నరుడు ధన్యుడు అని, ఆయన యందు భయభక్తులతో జీవించే నరుడు ధన్యుడు అని, స్తోత్రమయ్యా. సదాకాలము దీవించబడతాడని దేవుని వాగ్దానం తెలియజేస్తాడు. ఆమేన్. ఆ గొప్ప దేవుడు మన మధ్యలోనే ఉన్నాడు. స్తోత్రం. మనం ఏమి అడిగినా ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. ఆమేన్. ఒక నిమిషం కళ్ళు మూసుకుందాం. హృదయం మీద చేయి పెట్టుకుని మన కోసం మరొక్కసారి సజీవ దేవునిగా దివ్య సప్రసాద ఆరాధనలో ప్రభు మన ఇంటికే సజీవంగా వచ్చి ఉన్నాడు. ఆమేన్. నీవెక్కడి నుంచి చూస్తున్నావో ఆ హృదయంలో ప్రభును ఆహ్వానించు. స్తోత్రం. నీకేం కావాలో ప్రభువుకు తెలియచేయి. స్తోత్రం. నీ కుటుంబ పరిస్థితిని, నీ ఆర్థిక పరిస్థితిని, అనారోగ్య పరిస్థితిని, మానసిక శారీరక పరిస్థితిని, నీ కుటుంబ పరిస్థితిని ప్రభువుకు సమర్పించు. నీ బిడ్డల పరిస్థితిని ప్రభువుకు సమర్పించు. నీవు ఏది అడిగినా స్తోత్రం. ప్రభు నామములో అడిగిన ప్రతి ఒక్కరికి అనుగ్రహించబడుతుందని ఆమేన్. దేవుని వాగ్దానం తెలియచేస్తూ ఉంది. స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నావా? అనారోగ్యముతో బాధపడుతున్నావా? మానసిక స్తోత్రం. శారీరక వేదనలకు గురి కృంగిపోతూ ఉన్నావా? స్తోత్రం. దుష్ట శక్తులతో పోరాడుతూ ఉన్నావా? యేసు. సమర్పించు. ఆ గొప్ప దేవుడు ఈ సమయంలో మనందరినీ కూడా తాకి స్వస్థపరచబోతున్నాడు. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య సప్రసాద ఆరాధన ఎంతో ఉన్నతమైనటువంటి ఆరాధన. స్తోత్రం. దేవదూతలతో ఆరాధించబడుతున్నటువంటి ఆ గొప్ప దేవుడు స్తోత్రం. మనందరి ప్రార్థనను ఆలకించి, మనందరి యొక్క ఆరాధనను స్వీకరించి స్తోత్రం. మన కుటుంబంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు ఆమేన్. ఆ గొప్ప దేవుడు. ఏం కావాలని వచ్చావు అడుగు బిడ్డ. స్తోత్రం. ఈ సమస్యల కొరకు ప్రార్థించాలనుకుంటున్నావు ప్రభువుకు చెప్పు. స్తోత్రం. ఏ ఇబ్బంది, ఏ సమస్య, ఏ గొడవలు, ఏ అలజడులు, ఏ ఆందోళనలు, ఎలాంటి భయాలు నీ జీవితంలో ఉన్నాయో ప్రభువుకు సమర్పించు. జీవితంలో ముందుకు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలో, స్తోత్రం. ఏ విధంగా వెళ్ళాలో నీలో నీవు సతమతమైపోతున్నావా? స్తోత్రం. కుటుంబ భారం, ఆర్థిక భారం, ఆకలి భారం, కుటుంబ సమస్యలు, అనారోగ్య భారం, ఇలా రోజు రోజుకు భారాలు పెరిగిపోతూ ఉన్నాయా? స్తోత్రం. ముందుకు వెళితే ఏదో ఒక శోధన, వెనక్కి వెళితే వేరే ఒక శోధన, స్తోత్రం. ఎటు చూసినా సమస్యలే వెంటాడుతూ ఉన్నాయా? ప్రభువుకు సమర్పించు. ప్రతి పాపము నుండి, శాపము నుండి స్తోత్రం. స్తోత్రం. మనందరికీ సంపూర్ణ విడుదల దయచేయమని అడుగుదాం. ఆమేన్. యేసయ్య నామములో ప్రార్థించిన ప్రతి ఒక్కరికి స్వస్థతను, విడుదలను దయచేస్తున్నాడు. ఏ రోగాలు నీకున్నా, ఏ సమస్యలు నీకున్నా, ఏ ఇబ్బందులు నీకున్నా, ఏ అవమానాలు నీకున్నా, ఏ బలహీనతలు నీకున్నా, ప్రభు నామములో ప్రార్థించగా, స్తోత్రం. ప్రభు నామములో స్తుతించగా ఆ గొప్ప దేవుడు సమస్తాన్ని మనందరికీ సమకూరుస్తున్నాడు. సకల సమస్యల నుండి విడుదలను ఇస్తూ ఉన్నాడు. ఆమేన్. సకల దుష్ట శక్తుల నుండి, బంధకాల నుండి విడుదల ఇస్తూ ఉన్నాడు. ఆమేన్. విశ్వాసంతో ప్రార్థించు బిడ్డ. స్తోత్రం. ఈరోజు అందరూ కూడా కళ్ళు మూసుకుని మన కుటుంబాన్ని ప్రభువుకు సమర్పించుకుందాం. స్తోత్రం. మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను ప్రభువు సమర్పిద్దాం. స్తోత్రమయ్యా. ఆ బిడ్డలు విశ్వాసంలో లేకపోతే, దేవుని యందు భయభక్తుల్లో లేకపోతే ఈరోజు ప్రార్థన చేద్దాం. స్తోత్రం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 31వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. ప్రభు అయినటువంటి యేసునందు నీవు విశ్వాసం ఉంచితే స్తోత్రం. నీ ఒక్కరి విశ్వాసం ద్వారా కుటుంబమే దీవించబడుతుంది అని ఆమేన్. దేవుని యొక్క వాగ్దానం. ప్రియ సహోదరులారా, ఈ వాగ్దానాన్ని స్వీకరించినటువంటి
ఒక జైలు అధికారి అపోస్తులు యేసు నామములో బోధిస్తూ ఉండగా ఆ వాక్యాన్ని విశ్వసించిన జైలు అధికారి జ్ఞానస్థానం పొందాడు. ఆ అపోస్తులను ఇంటికి తీసుకుని వెళ్ళాడు. కుటుంబం అంతటికీ జ్ఞానస్థానం ఇప్పించాడు. కుటుంబం అంతా కూడా దేవుని స్తుతించి మహిమపరిచారు. కుటుంబం అంతా కూడా రక్షణ పొందింది. కుటుంబంలో గొప్ప కాంతి ప్రారంభమైంది. కుటుంబంలో గొప్ప కార్యాలు ప్రారంభమయ్యాయి. కుటుంబంలో శాంతి సమాధానం ప్రారంభమైంది. ఈరోజు అదే శాంతి సమాధానం, అదే వెలుగు, అదే దీవెన, అదే ఆశీర్వాదం నీవు పొందుకోవాలనుకుంటున్నావా? ఇదిగో మన ముందున్నటువంటి ప్రభునందు విశ్వసించు. ఆ దేవునికి సమస్తము సాధ్యమే అని విశ్వసించు. ఆయన నామములో ప్రార్థించు. ఇలా నీవు ప్రార్థిస్తూ ఉండగా నీ ముందు ఎన్ని సమస్యలు ఉన్నా, నీ వెనకాల ఎన్ని సమస్యలు ఉన్నా, నీ ఇరువైపులా ఎన్ని సమస్యలు ఉన్నా, వాటన్నిటి నుండి ప్రభు సంపూర్ణ విడుదలను దయచేస్తున్నాడు. వాటన్నిటి నుండి సంపూర్ణ స్వస్థతను మనకు దయచేస్తున్నాడు. గొప్ప కార్యాలు మనకు దయచేస్తున్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, కుటుంబాన్ని, కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డను, దేవునిలో లేనటువంటి ప్రతి బిడ్డను కూడా ప్రభు సమర్పిద్దాం. దేవుని యందు విశ్వాసముతో జీవించినటువంటి ప్రతి బిడ్డను కూడా ప్రభువు సమర్పిద్దాం. మన కుటుంబ భారాన్ని ప్రభువుకు సమర్పిద్దాం. ఇది విశ్వప్రసాద ఆరాధన అంటే మన సమస్యలను పరిష్కరించుకునే గొప్ప పవిత్ర అభిషేక ఆశీర్వాద సమయం. మన రోగాలను తొలగించుకునే, మన సమస్యలకు గొప్ప పరిష్కార మార్గాన్ని చూపించే ఆరాధనే ఇది విశ్వప్రసాద ఆరాధన. మన రోగాలకు తగినటువంటి చికిత్సను అందజేసే ఆరాధనే ఇది విశ్వప్రసాద ఆరాధన. ఈ లోకములో వైద్యులను సృష్టించినటువంటి పరమ వైద్యుడిని ఆహ్వానించి మన వ్యాధి బాధలను, సమస్యలను, ఆటంకాల నుండి విడుదల పొందుకో చేసే ఆరాధనే ఈ దివ్య సప్రసాద ఆరాధన. ఈ ఆరాధనలో ఎట్టి కార్యము కోసం ప్రార్థించిన, ఏ సమస్య కోసం ప్రార్థించిన ఆ గొప్ప దేవుడు నీకు విడుదలని ఇవ్వబోతున్నాడు. గొప్ప కార్యాలను జీవితంలో చేయబోతున్నాడు. నీ రోగాలన్నీ కూడా తొలగించబోతున్నాడు. దుష్ట శక్తుల నుండి విడుదల దయచేయబోతున్నాడు. ప్రార్థన చేద్దాం. అందరూ కూడా మోకరిద్దాం. ప్రియ సహోదరులారా, యేసు నామములో ప్రార్థన చేద్దాం. యేసయ్యా, నీ నామములో శక్తి ఉన్నదయ్యా, బలము ఉన్నదయ్యా, అభిషేకం ఉన్నదయ్యా. ఈ బాధల్లో, ఈ వేదల్లో, ఏ బలహీనతల్లో నీ దగ్గరకు వచ్చి ప్రార్థించినా అద్భుత కార్యాలు, గొప్ప కార్యాలు చేస్తానని వాగ్దానం ఇస్తున్న తండ్రి, స్తోత్రమయ్యాని గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. యేసయ్యా, నీ నామములో శక్తి ఉన్నది. ఆదరించే నామం, ఆశీర్వదించే నామం, ఆదుకునే నామం యేసయ్య నామం. యేసయ్యా, నీ నామములో శక్తి ఉన్నది, అది నాకు అండగా నిలచి ఉన్నది. యేసయ్యా, నీ నామములో శక్తి ఉన్నది, అది నాకు అండగా నిలచి ఉన్నది. యేసయ్యా, నీ నామములో శక్తి ఉన్నది, అది నాకు అండగా నిలచి ఉన్నది. యేసయ్యా, నీ నామములో శక్తి ఉన్నది, అది నాకు అండగా నిలచి ఉన్నది. ఆదరించే నామం, ఆశీర్వదించే నామం, ఆదుకునే నామం యేసయ్య నామం. ఆదరించే నామం,
అండగా నిలచియున్నది. యేసయ్యా నీ నామములో శక్తి ఉన్నది, అది నాకు అండగా నిలిచి ఉన్నది. దుఃఖముతో ఉన్నావా బిడ్డ? వ్యాధులతో ఉన్నావా బిడ్డ? కన్నీటితో బ్రతుకుతున్నావా బిడ్డ? ఎంతకాలం ఈ సమస్యలు, ఎంతకాలం ఈ రోగాలు, ఎంతకాలం ఈ కష్టాలు, ఎంతకాలం ఈ కన్నీళ్లు అని ఏడుస్తూ ఉన్నావా? ప్రభు నామములో ప్రార్థించు, విశ్వాసముతో ప్రార్థించు, ప్రభు పాదాలు పట్టుకుని ప్రార్థించు. నీ ముందు దివ్య ప్రసాదములో ఉన్నటువంటి ఆ యేసయ్య పాదాలు పట్టుకుని ప్రార్థించు. ఈ రోజే నీకు స్వస్థత, ఈ రోజే నీకు విడుదల, ఈ రోజే నీకు గొప్ప కార్యాలు ప్రభు చేయబోతూ ఉన్నాడు. స్తోత్రం. వేదనతో దుఃఖములో ఉన్నవారిని, కన్నీటితో బ్రతుకును గడిపేవారిని, వేదనతో దుఃఖములో ఉన్నవారిని, కన్నీటితో బ్రతుకును గడిపేవారిని, వేదనతో దుఃఖములో ఉన్నవారిని, కన్నీటితో బ్రతుకును గడిపేవారిని, వేదనతో దుఃఖములో ఉన్నవారిని, కన్నీటితో బ్రతుకును గడిపేవారిని ఆదరించే నామం, ఆశీర్వదించే నామం, ఆదుకునే నామం యేసయ్య నామం. ఆదరించే నామం, ఆశీర్వదించే నామం, ఆదుకునే నామం యేసయ్య నామం. యేసయ్య నీ నామములో శక్తి ఉన్నది, అది నాకు అండగా నిలచి ఉన్నది. ప్రార్థించు. యేసయ్య నీ నామములో శక్తి ఉన్నది, అది నాకు అండగా నిలిచి ఉన్నది. వ్యాధులతో బాధపడుతున్నావా బిడ్డ? శారీరక మానసిక గాయాలతో బాధపడుతున్నావా? కుంగిపోతూ ఉన్నావా? ఎంతకాలము ఈ కష్టాలతో, ఎంతకాలము ఈ వ్యాధులతో జీవించాలని సతమతమవుతూ ఉన్నావా? ఈ జీవితమే వ్యర్థము, నేనెందుకు బ్రతకాలి అని కుంగిపోతూ ఉన్నావా? యేసు నామములో ప్రార్థించు. ఆ గొప్ప దేవుడు తగిన జవాబును మనకి ఇవ్వబోతున్నాడు, తగిన స్వస్థత మనకి ఇవ్వబోతున్నాడు, సంపూర్ణ విడుదల మనకి ఇవ్వబోతున్నాడు. ప్రార్థించు. బాధలతో కృంగిన వారిని, జీవితమే వ్యర్థమని ఎంచిన వారిని, వ్యాధులతో బాధలతో కృంగిన వారిని, జీవితమే వ్యర్థమని ఎంచిన వారిని, వ్యాధులతో బాధలతో కృంగిన వారిని, జీవితమే వ్యర్థమని ఎంచిన వారిని, వ్యాధులతో బాధలతో కృంగిన వారిని, జీవితమే వ్యర్థమని ఎంచిన వారిని ఆదరించే నామం, ఆశీర్వదించే నామం, ఆదుకునే నామం యేసయ్య నామం. ఆదరించే నామం, ఆశీర్వదించే నామం, ఆదుకోని నామం యేసయ్య నామం. యేసయ్య నీ నామములో శక్తి ఉన్నది, అది నాకు అండగా నిలచి ఉన్నది. యేసయ్య నీ నామములో శక్తి ఉన్నది, అది నాకు అండగా నిలిచి ఉన్నది. సమస్యలతో బాధపడుతున్నాం బిడ్డ. ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, విడాకుల సమస్యలు, ఆస్తుల సమస్యలు, అనారోగ్య సమస్యలు, శాంతి సమాధానం లేకుండా గొడవలు, కొట్లాటలు, మనస్పర్ధాలు, అనుమానాలు, ఇలాంటి రకరకాల సమస్యలతో బాధపడుతున్నావా? సంతోషాన్ని ఎప్పుడు చూడలేకపోతున్నానని బాధపడుతున్నావా?
ఆ గొప్ప దేవుడు మనందరినీ తాకి స్వస్థపరచడానికి మన ముందుకు వస్తున్నాడు. ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుస్తూ ఆ గొప్ప దేవుని మనలో ఉన్న ప్రతి బాధను సమస్యను తొలగించమని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. సమస్యతో శాంతియే లేని వారిని, సంతోషమే ఎన్నడూ పొందని వారిని, సమస్యతో శాంతి లేని వారిని, సంతోషమే ఎన్నడూ పొందని వారిని ఆదరించే నామం, ఆశీర్వదించే నామం, ఆదుకునే నామం యేసయ్య నామం, ఆదరించే నామం, ఆశీర్వదించే నామం, ఆదుకునే నామం యేసయ్య నామం. యేసయ్య నీ నామములో శక్తి ఉన్నది, అది నాకు అండగా నిలచి ఉన్నది. యేసయ్య నీ నామములో శక్తి ఉన్నది, అది నాకు అండగా నిలిచి ఉన్నది. యేసయ్య నీ నామములో శక్తి ఉన్నది, అది నాకు అండగా నిలిచి ఉన్నది. సభలతో యేసయ్య నీ నామములో శక్తి ఉన్నది, అది నాకు అండగా నిలిచి ఉన్నది. ఆదరించే నామం, ఆశీర్వదించే నామం, ఆదుకునే నామం యేసయ్య నామం, ఆదరించే నామం, ఆశీర్వదించే నామం, ఆదుకునే నామం యేసయ్య నామం. యేసయ్య నీ నామములో శక్తి ఉన్నది, అది నాకు మాలో ఉన్న ప్రతి భయము నుండి, ప్రతి బాధ నుండి, ప్రతి రోగము నుండి, ప్రతి సమస్య నుండి, ప్రతి ఆటంకము నుండి, ప్రతి అవమానము నుండి, ప్రతి కుటుంబ సమస్య నుండి, మానసిక శారీరక గాయాల నుండి విడుదల దయచేయండి ప్రభువా. దివ్య సప్రసాద ఆరాధనలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను కూడా దీవించమని, వారిలో ఉన్న ప్రతి సమస్యను, ప్రతి రోగాన్ని తొలగించమని వేడుకుందాం. యేసయ్య నీ నామములో శక్తి ఉన్నది, అది నాకు అండగా నిలిచి ఉన్నది. యేసయ్య నీ నామములో శక్తి ఉన్నది, అది నాకు అండగా నిలిచి ఉన్నది. యేసయ్య నీ నామములో శక్తి ఉన్నది, అది నాకు అండగా నిలిచి ఉన్నది. యేసయ్య నీ నామములో శక్తి ఉన్నది, అది నాకు అండగా నిలిచి ఉన్నది. యేసయ్య నీ నామములో శక్తి ఉన్నది, అది నాకు అండగా నిలిచి ఉన్నది. యేసయ్య నీ నామములో శక్తి ఉన్నది, అది నాకు అండగా నిలిచి ఉన్నది. యేసయ్య నీ నామములో శక్తి ఉన్నది, బిడ్డలో ఉన్న ప్రతి అది భయము నాకు నుండి, అండగా ఆందోళన నుండి, నిలిచి వేదన నుండి, బాధల నుండి, భయము నుండి విడుదల దయచేయమని వేడుకుందాం. అది నాకు అండగా నిలిచి ఉన్నది. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏ రోగము నుండి విడుదల కావాలి, ఏ దుష్ట శక్తుల్ని, అబద్ధ శక్తుల్ని విడుదల కావాలనుకుంటున్నాము. అది ప్రభువు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ కూడా హృదయం మీద చేయి పెట్టుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి దేవుని యొక్క తాకిడి, స్వస్థతను, ఆ స్పర్శను మనం అనుభవిద్దాం. ఎక్కడెక్కడ గాయాలు ఉన్నాయో
ఎక్కడెక్కడ బాధ వేదన ఉందో ప్రభుకు సమర్పించు. నీ ఉద్దేశాలను ప్రభుకు సమర్పించు. మరి ముఖ్యంగా యవనస్తులను ప్రభుకు సమర్పిద్దాం. చదువుకుంటున్న బిడ్డలందరినీ ప్రభుకు సమర్పిద్దాం. పరీక్షలు రాయబోతున్న బిడ్డలందరినీ కూడా ప్రభుకు సమర్పిద్దాం. వారికి మంచి జ్ఞానాన్ని, బుద్ధిని, ధైర్యాన్ని, తెలివితేటలను దయచేయమని ప్రార్థన చేద్దాం. దైవీకమైన జ్ఞానంతో నింపమని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు మహోన్నతుడైన దేవా, మీకు స్తోత్రం. దివ్య సప్రసాద ఆరాధనలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను మీకు సమర్పిస్తున్నాం. ప్రతి కుటుంబాన్ని మీకు సమర్పిస్తున్నాం. పరీక్షలు రాస్తున్న ప్రతి విద్యార్థిని మీకు సమర్పిస్తున్నాం. విదేశాలకు వెళ్ళడానికి సిద్ధపడుతున్న ప్రతి బిడ్డను మీకు సమర్పిస్తున్నాం. విదేశాల్లో ఉన్న బిడ్డలను మీకు సమర్పిస్తున్నాం. వారికి బంగారు భవిష్యత్తు లభించునుగాక. మంచి ఉద్యోగాలు అక్కడ లభించునుగాక. గొప్ప కార్యాలతో బిడ్డలు దీవించబడుదురుగాక. దేవుని యందు భయభక్తులతో విశ్వాసముతో జీవించునుగాక. ఇది విశ్వప్రసాద ఆరాధనలో బిడ్డలు ఏ ఉద్దేశాలతో ప్రార్థిస్తున్నారు, ఎవరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నారు, ఏ బంధకాల నుండి విడుదల పొందుకోవాలని ప్రార్థిస్తున్నారు, ఏ దుష్ట శక్తి నుండి విడుదల పొందుకోవాలని ప్రార్థిస్తున్నారు, ఏ అనారోగ్యాల నుండి విడుదల పొందుకోవాలని ప్రార్థిస్తూ ఉన్నారు, ఏ కుటుంబ సమస్యల నుండి భారము నుండి విడుదల పొందుకోవాలని ప్రార్థిస్తూ ఉన్నారు, ఏ ఆర్థిక సమస్యలు తొలగిపోవాలని ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఏ విభేదాలు గొడవలు తొలగిపోవాలి, శాంతి సమాధానం రావాలని ప్రార్థన చేస్తున్నారు. ప్రభు నామములో ప్రతి సమస్య తొలగిపోవునుగాక. ప్రతి రోగము తొలగిపోవునుగాక. ప్రతి ఆటంకము తొలగిపోవునుగాక. ప్రతి దుష్ట శక్తి తొలగిపోవునుగాక. వీళ్ళందరికీ సంపూర్ణ ఆరోగ్యము కలుగునుగాక. సంపూర్ణ సమాధానము కలుగునుగాక. పరీక్షలు రాస్తున్న బిడ్డలకు మంచి జ్ఞానము లభించునుగాక. వారు భవిష్యత్తుతో దీవించబడుదురుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. సహోదరులారా, మోకరించండి. ఆ గొప్ప దేవుడు తన అమూల్యమైన దీవెన వర్షాన్ని మనందరి మీద కుమరించి ఉన్నాడు. ఆ గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదాన్ని స్వీకరించి ఈ గంట సేపు ఆరాధనలో, ఈ గంట ప్రభువుతో మనం గడుపుతూ ఉండగా దేవుని వాక్కు సెలవిస్తుంది, ఒక్కరోజు నా సన్నిధిలో గడపటం 1000 దినాలతో సమానమని 84వ కీర్తన ద్వారా ప్రభు తెలియజేస్తున్నాడు. ఈరోజు ప్రభు ముందు మనం గడిపినటువంటి ఈ సమయం గొప్ప ఆశీర్వాదకరంగా మారునుగాక. గొప్ప దీవెనకరంగా మారునుగాక. ఈ ఆరాధన ద్వారా గొప్ప కార్యాలు ఈ కుటుంబంలో, మన జీవితంలో జరుగునుగాక. విశ్వసించిన నరుడు ధన్యుడు అని దేవుడు అభినందిస్తున్నాడు. హృదయం మీద చేయి పెట్టుకుని ఆ గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదాలు స్వీకరించి ఏ ఉద్దేశాలతో అయితే ఈరోజు ప్రార్థన చేశాము, ఆ ఉద్దేశాలన్నీ అతి త్వరలోనే నెరవేరబోతూ ఉన్నాయి. అతి త్వరలోనే గొప్ప కార్యాలు మీరు చూడబోతూ ఉన్నారు. విశ్వాసముతో 2 చేతులు జోడించి ఆ గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదాన్ని స్వీకరిద్దాము. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయురారోగ్యాలతోను సదా దీవించునుగాక. యేసయ్యా, నీ నామములో శక్తి ఉన్నది, అది నాకు అండగా నిలిచి ఉన్నది. యేసయ్యా, నీ నామములో శక్తి ఉన్నది, అది నాకు అండగా నిలిచి ఉన్నది.
సదాకాలము ఆరాధనీయ స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమదీయ ప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమదీయ ప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య సప్రసాద ఆరాధనలో పాలు పంచుకున్న మీ అందరినీ, మీ బిడ్డలను ఆ దేవాతి దేవుడు హేరాళముగా దీవించి ఉన్నాడు. మరి ముఖ్యముగా పరీక్షలు రాస్తున్నటువంటి బిడ్డలందరికీ ప్రత్యేకంగా ఆ దేవుని యొక్క ఆశీస్సులను, దీవెనలను మీకు తెలియచేస్తున్నాను. భయపడకుండా సంతోషంగా పరీక్షలు రాయండి. ప్రతిరోజు ప్రార్థనలతో ప్రభువుని ఆరాధించండి. ఆ దేవుడే తన దేవదూతల సమూహంతో మీ పరీక్షలను రాయించబోతున్నాడు. Praise the Lord. హల్లెలూయా. హల్లెలూయా. గమనించండి ప్రియ సహోదరులారా, ప్రతి మంగళవారము, ప్రతి శుక్రవారము డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ద్వారా మరి ఉదయం 9 గంటలకు ప్రత్యక్ష ప్రసారం ద్వారా జరిపించబడుతున్న దివ్య పూజా బలిలో పాలు పంచుకోండి. అలాగే ప్రతి ఆదివారం సాయంత్రం 6 గంటలకు దివ్య సప్రసాద ఆరాధన ప్రతి వారము ఒక్కొక్క ఉద్దేశం కొరకు, ఒక్కొక్క తలంపు కొరకు ప్రత్యేకంగా సమర్పించడం జరుగుతూ ఉంది. కాబట్టి అందరూ కూడా ఈ దివ్య సప్రసాద ఆరాధనలో పాలు పంచుకొని దేవుని యొక్క దీవెనలను స్వీకరిస్తారని కోరుతూ ఉన్నాం. కాబట్టి డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇతరులకు షేర్ చేయండి. మరి ప్రత్యేకమైన తలంపుల కొరకు, మరి ప్రార్థన సహాయం కోరేవాళ్ళు, లేదా దివ్య పూజా బలులు సమర్పించుకునేవారు, లేదా ఈ దివ్య పూజా బలులను, ఆరాధనలను మీ కుటుంబం తరపున మరి ప్రపంచానికి స్పాన్సర్ చేయాలనుకున్నటువంటి వారు ఆ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్లకు ఫోన్ చేసి మీ కుటుంబం తరపున ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయండి. కాబట్టి పూర్తి వివరాలకు ఆ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కు ఫోన్ చేసి తెలుసుకోవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఈ ఆరాధనలో పాలు పంచుకున్న మనందరినీ ఆ దేవాతి దేవుడు హేరాళముగా దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్.